About City policewomen. And fifth contingent is 13th Battalion TGSPIR, Gundipet, Manchuria. Wonderful turnout, yet there is honor, pride, and emotions in their heart. As they march, they remember the martyrs. Along with them, the entire nation today pays gratitude to the Hyderabad and 13th Battalion Gundipet and 18th Battalion Kondapur. పోలీస్ అమరుల సంస్మరణ దిన సందర్భంగా గౌరవ వందన బృందం మన ముందు సిద్ధంగా ఉన్నారు. ఈ గౌరవ వందన బృందానికి పిలుపునిస్తూనే వారంతా సిద్ధంగా ఉన్నారు గౌరవంతో సమర్పించేందుకు. ఇందులో Valor, dignity, pride, gratitude, and in few minutes they will be entering from the fourth wall. Personnel in Khaki participating in this police Manotsav parade. And MSC. गौरवलीन मुख्यमंत्री को नमस्ते। पीछे आ जाओ, पीछे आ जाओ, पीछे आ जाओ। मुख्य अतिथि माननीय समारोह मैदान में शहीद देश और देशवासियों के the team would be handing over the Shahid Puस्तक to Honorable Chief Minister, sir. పేర్లు లిఖించి ఉన్న పుస్తకాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. Now the Honorable Chief Minister, sir, hands over the Martyrs book to DGP, sir. Kindly arise.
Salute, please. Heads down. ప్రపంచమంతా నిద్రపోతున్నా సరే సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి తను మాత్రమే మేల్కొని ఈ సమాజాన్ని కాపాడుతూ ఉంటాడు. విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి వచ్చినా మన పోలీసులు వెంటడు వేయడం లేదు. ఒకవైపు నెత్తురు చిందుతున్నా మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారు. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమరవీరులను స్మరించుకోవడం మన అందరి కర్తవ్యము, బాధ్యత. ఆ బాధ్యతతోనే దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసు అమరులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4 కోట్ల ప్రజల పక్షాన ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. పోలీసు అమరులను స్మరించుకునే రోజు అక్టోబర్ 21కి మహోన్నత చరిత్ర ఉన్నది. 1959 అక్టోబర్ 21న అంటే సరిగ్గా 66 సంవత్సరాల కిందట భారత చైనా సరిహద్దుల్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద దురాక్రమణకు దిగిన చైనా సైనికులతో మన సైనికులు వీరోచితంగా పోరాడారు. మాతృభూమి పరిరక్షణలో సిఆర్పిఎఫ్ అధికారి కరణ్ సింగ్ నేతృత్వంలో 10 మంది జవాన్లు వీర మరణం పొందారు. నాటి నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 21వ తేదీన దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరులను స్మరించుకోవడం మన దేశపు గౌరవప్రదమైన సాంప్రదాయంగా మారింది. దేశం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో పోలీసులు ప్రాణ త్యాగం చేశారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది, తెలంగాణ రాష్ట్రంలో 6 పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారు. గ్రేహాండ్స్ కమాండోలు టి సందీప్, వి శ్రీధర్, ఎన్ పవన్ కళ్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీర మరణం పొందారు. అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్ లాల్, నల్గొండ కానిస్టేబుల్ బి సైదులు విధి నిర్వహణలో వీర మరణం పొందారు. 3 రోజుల క్రితం నిజామాబాద్ లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం పొందారు. భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని 3 కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా